మీ సోషల్ మీడియా అకౌంట్లోకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా? అవతల వ్యక్తి అందమైన ప్రొఫైల్ పిక్చర్ చూసి మురిసిపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఆ రిక్వెస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేసే డెత్ వారెంట్ కావచ్చు. తాజాగా హైదరాబాద్ గడ్డపై వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ క్రైమ్ స్టోరీ వింటే మీ గుండె ఆగిపోతుంది. ఒకే ఒక్క క్లిక్, కొన్ని నెలల స్వీట్ చాటింగ్, అలాగే చివరకు 2,36,00,000 రూపాయల భారీ మోసం. సింగపూర్ సుందరి అని నమ్మించి ఓ ఐటీ ఎంప్లాయీను నిలువునా ముంచేసిన ఆ కిలాడి లేడీ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు ఆ ఫేస్బుక్ స్టోరీ ట్రెండింగ్ వెనుక ఉన్నటువంటి డేంజరస్ మిస్టరీ ఏంటి? చూద్దాం నేటి క్రైమ్ కథనంలో. హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన రోజువారీ పనుల్లో బిజీగా ఉండగా ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ప్రొఫైల్ చూస్తే సింగపూర్ నుంచి వచ్చినట్టుంది. ఎంతో సఫిస్టికేటెడ్గా స్టైల్గా కనిపిస్తుండడంతో ఆ ఉద్యోగి ఏమాత్రం ఆలోచించకుండా ఆమోదించాడు. అక్కడి నుంచి అసలు గేమ్ మొదలయ్యింది. నేను ముంబైలో వర్క్ చేస్తున్నాను అంటూ ఆ మాయవి నమ్మించింది. జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లో తనకు పెద్ద నెట్వర్క్ ఉందని బిల్డప్ ఇచ్చింది. అలా కొన్ని నెలల పాటు అతి సాదాసీదాగా మాటలు కలిపింది. బాధితుడి వ్యక్తిగత వివరాలను, ఆర్థిక స్థితిగతులను ఆరా తీసింది. ఎంతో క్లోజ్ ఫ్రెండ్ లాగా నటిస్తూ బాధితుడి నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంది. సరిగ్గా ఇక్కడే ఆ కిలాడి లేడీ తన అసలు డ్రామాకు తెరలేపింది. ఫేస్బుక్ స్టోర్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోవచ్చు అంటూ మెల్లగా ఆశ చూపడం ప్రారంభించింది. కష్టపడకుండానే ఈజీగా మనీ వస్తుందన్న భ్రమలో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె వేసిన వలలో చిక్కుకున్నాడు. ఆ కిలాడి లేడీ పంపిన ఓ ఫేక్ వెబ్సైట్ లింక్ బాధితుడి జీవితాన్ని తలకిందులు చేసింది. జర్మనీలో ఉన్న తన ఫ్రెండ్స్ అని చెప్పి మరికొందరితో బాధితుడికి ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడించింది. ప్రారంభంలో కొన్ని వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయగా బాధితుడికి పంపిన వర్చువల్ అకౌంట్లో భారీ లాభాలు కనిపిస్తున్నట్టు గ్రాఫిక్ మాయాజాలం చూపారు. ఆ నంబర్లను చూసి అది నిజమైన ప్రాఫిట్ అని నమ్మిన బాధితుడు తన జీవితకాల సంపాదనను పెట్టుబడిగా పెట్టాడు. ఏకంగా 7 నెలల కాలంలో సుమారు 2,36,00,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన వివిధ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేశాడు. తీరా డబ్బులు విత్డ్రా చేద్దామని ప్రయత్నిస్తే టెక్నికల్ ఎర్రర్ అంటూ సమాధానాలొచ్చాయి. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. చాటింగ్ హిస్టరీ డిలీట్ అయిపోయింది. అప్పుడు తెలిసింది తానొక పక్కా ప్లాన్ ప్రకారం భారీ సైబర్ ట్రాప్లో చిక్కుకున్నారని. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా ఈ గూడు పుటాని బయటపడింది. చూసారుగా, అత్యాశే మనిషికి అతిపెద్ద శత్రువు. కష్టపడకుండా కోట్లు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అపరిచిత వ్యక్తులు పంపే లింక్స్ క్లిక్ చేయకండి. వర్చువల్గా ట్రేడింగ్, అలాగే హై రిటర్న్స్ పేరుతో జరిగే దందాలకు దూరంగా ఉండండి. సైబర్ నేరగాళ్లు సృష్టించే ఈ మాయలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోకండి. అప్రమత్తంగా ఉండండి, మీ కష్టాజితాన్ని కాపాడుకోండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి.